రాష్ట్రంలో ప్రముఖ ఉద్యోగ సంఘమైన ఏపీ ఎన్జీఓ జిల్లా కార్యవర్గంలో కూన వెంకట సత్యనారాయణకు కీలక బాధ్యత లభించింది. జిల్లా ఏపీ ఎన్జీఓ జాయింట్ సెక్రటరీగా కూన వెంకట సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్నికలు జిల్లాలోని ఉద్యోగుల ఐక్యతకు నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న 732 సచివాలయాల్లో పనిచేస్తున్న సుమారు 6600 మంది ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తానని కూన వెంకట సత్యనారాయణ స్పష్టం చేశారు. జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా సచివాలయ ఉద్యోగుల సమస్యలపై పోరాటానికి ముందుంటానని తెలిపారు. ఈ సందర్భంగా జీడబ్ల్యూఎస్ఈఎఫ్ సచివాలయం సంఘం అధ్యక్షులు జానీ పాషా, అన్న అంకమ్మరావు రాష్ట్ర కార్యవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ అవకాశం కల్పించిన చౌధరి పురుషోత్తం నాయుడు, ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షులు హనుమంతు సాయిరాం, జిల్లా కార్యదర్శి చల్లా శ్రీనివాస్, సహ అధ్యక్షులు వేణు, సహా ఇతర జిల్లా రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ నిర్వీర్యమవుతున్న పరిస్థితుల్లో ఉద్యోగులంతా ఐక్యంగా ఉండి హక్కుల సాధన కోసం సమిష్టిగా పోరాడాల్సిన అవసరముందని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఈ రోజు జరిగిన ఎన్నికలు ఉద్యోగ సంఘ బలాన్ని, ఐక్యతను చాటాయని ఏపీ ఎన్జీఓ జిల్లా నాయకత్వం అభిప్రాయపడింది. ఎన్నికైన ప్రతి ఒక్కరికి కూన వెంకట సత్యనారాయణ పేరుపేరున ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో ఉద్యోగుల హక్కుల కోసం మరింత బలంగా ఉద్యమించాల్సిన అవసరముందని అన్నారు.